ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే జనాలు ఎగిరేరి పడతారు. జగన్ వల్ల నాశనం అయిపోయింది, రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. కానీ పెద్ద రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమం వరకు అసలు ఒక లైట్ కూడా ఉండదు. ఏదండి డెవలప్ ఏదండి వాళ్ళకి తెలిసిన రోడ్లు కొన్ని ముందు గవర్నమెంట్ వేసి వీళ్ళు వేసిన రోడ్లు ఏమి లేవులేండి ప్రస్తుతానికి. ఆయన స్వార్థం కోసం చేసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కామన్ మ్యాన్ ని ఇబ్బంది పెట్టేశాడు. అలా అని వైఎస్ఆర్ పార్టీ చెడ్డదని కాదు, తెలుగుదేశం పార్టీ మంచిదని కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి వచ్చే 15,000 కన్నా డైలీ వచ్చే కూలి మనకు కావాలి కదండి. రెండు ఫ్యాక్టరీలు ఉండేవి, కార్మికులందరూ రోడ్డున పడిపోయారు. రాజకీయం ఎక్కువైపోయి నాయకులు ఎక్కువైపోయి ఈ బతుకుతెరువు లేకుండా చేసేసారు. చంద్రబాబు వస్తాను రోడ్లు ఎప్పుడు ఆయన చంద్రబాబు వేస్తారు, అది ఎప్పుడు తెలిసిందే. కానీ రోడ్లు వేయాలంటే ఆయన కొట్టిన అరదగా చంద్ర ఏదో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అన్నారు కొంతమంది. మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి ఇచ్చేదానికంటే నా ఉద్దేశంలో కొత్త కంపెనీలు తీసుకురావడం. రాము అండి. రాము గారు ఏం చేస్తుంటారండి? నేను జూట్ మిల్ వర్కర్ అండి. ఇప్పుడు ప్రస్తుతం కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నాను. జూట్ మిల్ ప్రెసెంట్ లేదు కాబట్టి ఇప్పుడు కూలింగ్ షాప్ పెట్టుకున్నారు. ఎలా ఉందండి షాపు? షాప్ బాగానే ఉంది, దాని నుంచి వచ్చే ఆదాయం అది బాగానే ఉంది. పర్లేదండి సార్. రాము గారు ఇప్పుడు ప్రజెంట్ మన ఊర్లో ఏలూరులో పాలిటిక్స్ మొత్తం అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో వాటిల్లో నాని గారిది బాగుందా, బుజ్జి గారిది బాగుందా? చంటి గారిది బాగుందండి. నాన్నగారి మీద చంటి గారు పర్లా. చంటి గారు వచ్చాక కొద్దిగా డెవలప్మెంట్ అయి కనబడుతుంది. కానీ మా జూట్ మిల్ గురించి నాన్నగారు ఉన్న 11 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఆయన ఏకదాటిగా పదవులు ఉన్నాడు. కానీ ఏసారి ఎప్పుడు కూడా జూట్ మిల్ గురించి పట్టించుకోవాలి. దగ్గర 4,000 మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర 4,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఆయన ఏ రోజు పట్టించుకోవాలి. ఈయన వచ్చాక కొద్దిగా గొప్ప పర్వాలా. ఇంకా కొద్దిగా గొప్ప ఏలూరులో పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి కూడా చంటి గారు పట్టించుకోవాలి కొద్దిగా. అవి కూడా కొద్దిగా చేస్తే చాలామంది పనులు లేక మిల్లుల వాళ్ళు రోడ్ల మీద చాలామంది తిరుగుతున్నారు. వాటి గురించి కూడా ఆయన ఒకసారి పట్టించుకుంటే కొద్దిగా బాగుంటుంది మాకు కూడా. అంటే వాళ్ళు జూట్ మిల్ గురించి అంటారా, లేకపోతే మన ఏలూరు గురించి కూడా అంటారా? రోడ్ల లైట్ల గురించి. రోడ్లు ఈయన వచ్చాక పర్లేదండి, రోడ్లు అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు శనివారపేట బ్రిడ్జ్ ఒకటి ఓపెన్ చేపిస్తున్నారు. అన్నీ కొద్దిగా గొప్ప రోడ్లు గుంతలు అవన్నీ బాగానే వేశారు. కొత్తూరు వెళ్ళే రోడ్డు ఒకటి బాగా ఇబ్బందిగా ఉంది, అది కూడా ఒకటి ఆయన చూస్తే సరిపోద్ది. మనకి ఈ బాగా ఫైనాన్షియల్గా ఏలూరు మాత్రం వెనకబడి బాగుంది. మెషిన్ అది ఏంటిది ఫ్యాక్టరీలు కానీ ఏమీ లేక బాగా ఇబ్బంది పడుతున్నారండి జనాలు. అవి ఒకటి పట్టించుకుంటే కొద్దిగా ఏలూరుకి కొద్దిగా డెవలప్మెంట్ కనబడుతుందేమో నా ఆలోచన. ఇంకేం డెవలప్ కావాలనుకుంటున్నారు ఏలూరు నుంచి ఫ్యాక్టరీలు కాకుండా? ఇంకా అంటే చిన్న చిన్న కంపెనీలు అవి ఏమైనా వస్తే ఉన్న థియేటర్లు అవి కూడా మూతపడిపోతున్నాయి. పనులు చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది అవుతుంది. లేబర్ ఎక్కువండి ఏలూరులో, బాగా లేబర్ ఎక్కువ, వ్యవసాయం తక్కువ. మనకు ఆ లేబర్కి తగ్గ ఏదో పని ఇసుక కూడా కొద్దిగా ఇంకా అనుకూలంగా, మనకి ఇసుక కూడా కొద్దిగా అనుకూలంగా లారీ 10,000 12,000 వస్తే ఇంకా పనులు పెరుగుతాయి, ఇంకా బాగుంటుంది పొజిషన్ అని. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉందంటారు? పర్వాలేదు. ఇంతకుముందు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా గొప్ప ఆర్థికంగా పేదోడు ఎదరికెళ్తున్నాడు. ఎందుకు ప్రభుత్వం చేసినాయి ఏంటండి పథకాలు అవన్నీ జనాలకి వెళ్ళినాయి. కానివ్వండి, ఇప్పుడు అంతకుముందు పథకాలన్నీ జనాలకి వెళ్ళినాయి. కష్టపడడానికి మనకి ఇప్పుడు డైలీ కష్టపడడానికి ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి వచ్చే 15,000 కన్నా డైలీ వచ్చే కూలి మనకు కావాలి కదండి. డైలీ కూలికి ఇబ్బంది పడితే ఇంకా మనకు వచ్చే 15,000 ఎన్ని రోజులు మిగులుతుంది? ఒక ఇంటికి 15,000 18,000 వేసాడు కాదంటే, ఆయన బాగానే చేశాడు జగన్ గారు. అలాగని కాకుండా డైలీ పని ఉంటే అది 6,000 మనిషి ఆర్థికంగా బాగుపడతాడు. ఇప్పుడు పథకాలు పెట్టారు కదండి, బాబు 6 అని పెట్టారు కదా, చంద్రబాబు గారు 6 అని పెట్టారు. సో వాటిలో ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఉంది, అలాగే ఫ్రీ బస్సులు ఉన్నాయి, సో అలాగే గ్యాస్ బండ్లు ఉన్నాయి. సో మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా పెడితే బాగుంటుందా, లేకపోతే ఇట్లేంటి? ఈ బస్సుది మనకి మన ఏలూరు లాంటి సిటీలకి అనవసరం కానండి. మామూలుగా ఆయన పెట్టి సూపర్ 6 అవ్వాలి, అయితే బాగుంటుంది. ఆయన చేసింది కూడా కొద్దిగా ఇంకా ఆయనకి నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గవర్నమెంట్కి టైం పట్టేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ నుండి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మారేసరికి కొద్దిగా గొప్ప రిస్కులు లొసుకులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి సరి చేసుకోవడానికి టైం పడుతుంది. సూపర్ 6 కూడా అలాగే చేస్తే బాగుంటుంది, ఎంత త్వరగా చేస్తే అంత బాగుంటుంది, కానీ లేట్ అవుద్దేమో అనుకుంటున్నాను. సో ఇప్పుడు అవి ఎంత త్వరగా అమలు చేస్తే అంత బెటర్ అంటారా, లేకపోతే తర్వాత కొంచెం లేట్ అయినా పర్లేదంటారా? లేట్ అంటే మరీ లేట్ అయితే బాగోదు కదండి. గవర్నమెంట్ ఆఖరిలో చేసిందని పేరు కదా. ముందు నుండి ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది, ఇంకా రేపు సంవత్సరం నుండి మొదలు పెడితే కొద్దిగా గొప్ప ఆర్థికంగా మాలాంటి వాళ్ళు కొద్దిగా ఇది అవుతారు కదండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం మొత్తం మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది, అయితే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అన్నమాట, కొన్ని చర్చలు. లేదా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అంటున్నారు కొంతమంది. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? పవన్ కళ్యాణ్ గారు అయితేనే బాగుంటుందండి. కొద్దిగా గొప్ప ఆయనకి మంచి చెడు ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన అయితే కొద్దిగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఆయన ఒక చిన్న తరగతి నుండి పైకి వెళ్ళినాడు కాబట్టి సెట్ అవుతుంది. మీ పేరండి? సతీష్ అన్న పేరు. ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి, మాది ఏలూరులో బిజినెస్. ఏ బిజినెస్ చేస్తుంటారు?
కెమికల్ బిజినెస్. బాగుందండి ప్రజెంట్ అది. పర్వాలేదండి. ప్రజెంట్ బిజినెస్ పొజిషన్లు అన్నీ కూడా కాంపిటీషన్గా ఉంటాయి. ఏ బిజినెస్ని తీసుకున్నాము అదని కాదు, అందువల్ల ఏంటంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎన్ని బట్టి చేస్తున్నారండి? ఒక 20 years నుంచి. 20 years చేస్తున్నారు అంటే ఈ ఏళ్ళలో ది బెస్ట్ కంపెనీ మీదే అంటారా? అట్లాగానే ఏం కాదు, టాప్ 10లో మనం ఉంటాం. టాప్ 10. గ్రేట్ సార్. సో సతీష్ గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాం ప్రజెంట్ రాజకీయ పరంగా, మీరు అంగీకరిస్తారా? అడగండి, నాకు తెలిసినంతలో నేను చెప్తాను. సార్ ఇప్పుడు మన స్టేట్లో సూపర్ 6 అని పెట్టారు. అంటే నిరుద్యోగ వృత్తి కానీ, లేదంటే ఫ్రీ బస్ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఇవన్నీ పెట్టారు. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి ఫ్రీ బస్ అంటే మనం చూస్తున్నాం సార్, తమిళనాడు కావచ్చు, వేరే వేరే రాష్ట్రాలు కావచ్చు, ప్లస్ హైదరాబాద్లో కూడా ఫ్రీ బస్ వల్ల చాలా నిరుపయోగం అండి అది నాకు తెలిసి. ఎందుకంటే జనాల్లో టాక్ కూడా ఉంది. ఎందుకంటే మేము హైదరాబాద్ వేరే వేరే పనుల మీద వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు రాని లేడీస్ కూడా ఫ్రీ బస్ వచ్చింది కదా అని చెప్పేసి చాయ్ తాగడానికి చార్మినార్ దాకా వెళ్తున్నారంట అండి. ఇది అవసరం అంటారా? అవసరం కాదు, ఫ్రీ బస్ పెట్టండి. కాకపోతే నా ఒపీనియన్ అంటే పర్సనల్ ఒపీనియన్ ఏమంటానంటే, ఒక 50 years దాటిన వాళ్ళకి, ఒక 60 years దాటిన వాళ్ళకి అట్లా ఏదన్నా కండిషన్ పెట్టాలన్నమాట. కండిషన్ పెట్టి వాళ్ళకి ఫ్రీ బస్ అంటే ఓకే, అది కూడా లిమిటెడ్. ఇప్పుడు సపోజ్ ఏలూరు లాంటి ఏరియాలో ఫ్రీ బస్ అవసరం లేదు. విజయవాడ, భీమవరం, కాకినాడ, రాజమండ్రి అలాగా సిటీస్, బాగా సిటీస్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా లిమిటెడ్గా పెట్టాలన్నమాట. కొన్ని కండిషన్ల మీద పెట్టచ్చు. ఇలా ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా పెడితే, లేదంటే కనుక ఏ బస్సు అయినా కానీ ఖాళీ ఉండదు. వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా కానీ ఫ్రీ బస్సులో తిరుగుతూనే ఉంటారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే సార్, బాగా చెప్పారు. సో మరి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అంటారు కదా సార్, చాలా మందికి ఇప్పుడు జాబులే తెలియవు. మరి జాబుల పరంగా వాళ్ళకి ఇస్తే బాగుంటుందా నిరుద్యోగ వృత్తి అని, లేదా వీళ్ళకంటూ కొత్తగా ఏదన్నా జాబులు ఇస్తే బాగుంటుందా, లేదా కొత్త కంపెనీస్ ఏమైనా వస్తే బాగుంటుందా? ఓకే అండి, నిరుద్యోగ భృతి ఇచ్చేదానికంటే నా ఉద్దేశంలో కొత్త కంపెనీలు తీసుకురావడం, ఆ విషయంలో మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన సపోర్ట్తో పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా చేస్తున్నారని నా ఉద్దేశం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క ఫ్యాక్టరీ అంటే ఒక ఫ్యాక్టరీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అది ఏ కారణమైనా కావచ్చు అనమాట. మరి నిరుద్యోగం పెరగకుండా ఎలా ఉంటుంది? అలాగని చెప్పేసి నిరుద్యోగం పెరుగుతుంది కదా అని చెప్పేసి నీకు నెలకి 1500 ఇస్తాను, నెలకి 2500 ఇస్తానంటే మనమే ఇండైరెక్ట్గా మన స్టేట్లో వాళ్ళని బానిసలుగా అంటే ఏమంటారు దాన్ని, పని పాట లేకుండా తయారు చేసిన వాళ్ళ కింద మన గవర్నమెంట్ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే నా ఒపీనియన్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళకి పని కల్పించండి. రీసెంట్గా నేను కొన్ని యూట్యూబ్లో చూశానండి, పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూల్లో. నాకు ఇప్పటిదాకా ఆ విషయం తెలియదు అనమాట. ఈ పనికి ఆహార పథకం, ఉపాధి హామీ కల్పన పథకం దాని గురించి తెలుసు కానీ, అంటే ఆ పేర్లు తెలుసు కానీ దాని గురించి డీప్గా తెలియదు అనమాట. అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తి నాకు పని లేదు అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఆ రోజు వాళ్ళకి పని కల్పించాలి. సో ఆ పని కల్పించినందువల్ల గవర్నమెంట్ ఆ కార్మికుడికి ఏంటంటే 257 రూపాయలు చిల్లర వస్తుంది అంటండి. సో అది దేనికన్నా ఉపయోగపడకపోయినా కానీ ఆ పర్సన్ ఖాళీగా ఉండడం వల్ల ఏ రూపాయి రాదు. కానీ ఆ వ్యక్తికి పని కల్పించడం వల్ల 200, 300, 250 రూపాయలు సంపాదించుకుంటారు. అలా పని కల్పించండి. అంతేగాని మనమే సోమరిపోతుల కింద తయారు చేయడం మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం అండి. చెప్పండి సార్. బాగా చెప్పారండి, కరెక్టే మీరు చెప్పింది. సో సోమరిపోతులను తయారు చేయకూడదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే ఎవరు కూడా ఉద్యోగాలు అయితే రావట్లేదు. సో రాజధాని కూడా ఇంకా మనకైతే తయారైతే కాలేదు. సో అది ఎప్పుడులాగా అవుద్ది అనుకుంటున్నారు? అది ఈ 5 years ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు అడిగిన పథకాల్లో ఫ్రీ గ్యాస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందని అంటున్నారు. దానికి కూడా కొన్ని కండిషన్లు పెట్టారంట. అది కూడా స్టార్ట్ అయిందని తెలిసిందనమాట అండి. ప్లస్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే అన్న క్యాంటీన్. ఇంతకుముందు గవర్నమెంట్ అన్న క్యాంటీన్ మొత్తం క్లోజ్ చేసిందండి. ఎందుకంటే పలానా వాడికి లాభం అని చెప్పేసి. గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా కానీ గవర్నమెంట్కి కానీ ఒక పొలిటికల్గా ఉన్న రాజకీయ నాయకులకు కానీ ఎంతో కొంత లాభం ఉంటుందండి. అలా అని చెప్పేసి కొన్ని పథకాలు ఆఫ్ చేసేయడం మంచిది కాదు. ఎందుకంటున్నానంటే ఈ అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం, మా ఇంటికి కొంచెం దగ్గరలోనే అన్న క్యాంటీన్ ఉందన్నమాట అండి. సో లంచ్ టైంలో కానీ టిఫిన్ టైంలో కానీ చూసినప్పుడు రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, జట్టు కూలీలు ఇట్లా చాలామంది లైన్లో నుంచని వాళ్ళు తింటున్నారనమాట. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం డబ్బులు పట్టుకెళ్ళగలరు. అంతేగాని ఎక్కడో ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ హౌసెస్ ఉంటాయి, బయట తినేస్తారు. ఈ రోజున ఒక భోజనం చేయాలంటే కనుక, మంచి భోజనం చేయాలంటే 120 రూపాయలు. అవునంటారు కాదంటారా? కరెక్ట్ సార్, కరెక్ట్. అందుకని ఈ అన్న క్యాంటీన్ వల్ల చాలా ఉపయోగం అని చెప్పి నేను భావిస్తున్నాను అనమాట అండి. బాగా చెప్పారు సార్, కరెక్ట్. చాలా మందికి ఏంటంటే అన్నం దొరుకుతుంది. అంతే, చాలా మంది ఒక పూట కూడా తినకుండా ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బాగా మంచిగా ఫుడ్ దొరుకుతుంది చెప్పి చాలా మంది చెప్పారు. సో ఇంకా పెరిగితే బాగుంటాయా అన్న క్యాంటీన్లు కూడా? పెరిగితే బాగుంటుందండి. మన ఏలూరు వరకు సరిపోతాయి కానీ సరౌండింగ్ ఏరియాస్లో పెరిగితే చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా సిటీస్లో ఉన్నాయి.
సో మరి వేరే వేరే ఊర్లో కూడా పల్లెటూరులో కూడా లేవు. సో మరి వాటి సంగతి ఏమంటారు? పల్లెటూరులో అంటే ఎంత అవసరం ఉండదండి. ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళు కూడా వాళ్ళకి పనులు లేక దగ్గరలో ఫ్లోటింగ్ ఉన్న ఏరియాకి వచ్చి పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా మన సిటీలు అండ్ సిటీస్లోనే పెట్టుకుంటే బెటర్ అండి నా ఉద్దేశం. అదే మీ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ పని చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ ఉన్నది ఇంకా సరిపోతుంది? ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ 5 yearsలో కొన్ని పనుల వల్ల మన స్టేట్ లాస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కూడా టైం ఇవ్వాలి. అలా అని వైఎస్ఆర్ పార్టీ చెడ్డదని కాదు, తెలుగుదేశం పార్టీ మంచిదని కాదనమాట. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో జనాలందరికీ మీ ఇంటికి 18,000 వేసాం, నీ కొడుకేమో చదువుకోవడానికి డబ్బులు వేసాం, ఇలాగ అందరికీ డబ్బులే చూపించారనమాట. డబ్బులే చూపించారు కానీ ఉపాధి ఎవరికి చూపించలేదు. జాబ్స్ లేవు. లాస్ట్ 5 years కూడా జాబ్స్ ఎవరికి లేవు. అందుకని నిరుద్యోగం ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఏంటంటే వీళ్ళకి కూడా మనం టైం ఇవ్వాలి. కనీసం 1 year 1.5 year టైం ఇస్తే వీళ్ళు అసలు ఏం చేశారు ఏం చేయలేదు అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇది నా ఉద్దేశం. సతీష్ సతీష్ గారు ఏం చేస్తుంటారు? డైలీ వ్యాపారం, షీట్ వ్యాపారం చేస్తుంటారు. షీట్ వ్యాపారం చేస్తుంటారండి. వడ్డీకి ఇస్తూ ఉంటారా? డైలీ రొటేషన్. ఓకే, డైలీ రొటేషన్ చేస్తూ ఉంటారు. సో సతీష్ గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? చెప్పడం పర్లేదు. సార్ ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రజెంట్ రోడ్లు ఏమన్నారు అందరికీ కదా, రోడ్లు వేసే విషయంలో బాగా వేస్తున్నారా లేకపోతే అలా వేస్తున్నారా? అసలు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? ఉన్న చంద్రబాబు వాస్తవం రోడ్లు ఎప్పుడు ఆయన చంద్రబాబు వేస్తారు. అది ఎప్పుడు తెలిసిందే కానీ రోడ్లు వేయాలంటే ఆయన కొట్టింది 60 ఛానల్ రోడ్లు వేయాలంటే. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు కొంతమంది అయితే కనుక ప్రజలు. సో దాని మీద మరి మీరేమంటారు? ఇంకా చేయాలంటే పైన నిధులు ఉండాలన్న. నిధులు రావాలంటే చాలా కష్టం. ఉన్న ప్రభుత్వం నిధులు లేకే కదా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది. ఇంకా చూడాలి ఏం చేస్తారు. ఇంకా టైం ఉందిగా బోల్డ్ అయ్యి దానికోసం ఇది చేయాలి. ఇంకా సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఎక్కినా కూడా కొంతమంది ఏంటంటే అప్పు చూపిస్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు. మరి అందరూ అప్పు చూపిస్తూ ఉంటే ఈ పథకాలు ఎప్పుడు నెరవేరుస్తారు అనుకుంటున్నారు? ఆ పథకాలకి చెప్పలేను. ఆయన చేసే అప్పు వీళ్ళు మిగిలిన ఇప్పుడు ఆల్రెడీ 3 నెలల్లో చాలా అప్పు చూపెడుతున్నారు. వీటిని కూడా మరి పైన నిధులు వస్తాయి కానీ ఇంకా అవ్వదు కదా. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు కదా పథకాల గురించి. సో వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? జరగచ్చు జరగకపోవచ్చు. పైన నిధులు ఉంటే అవ్వచ్చు, నిధులు లేకపోతే జరగకపోవచ్చు. అంటే ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అంటారు, ఫ్రీగా ఇవ్వకపోతే బాగుంటుంది అంటారు? చెప్పలేం కదా. ఫ్రీ అంటే ఇంకా పైన నిధులు బట్టే వస్తుంది. జరిగితే ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. జరగకపోతే మనం ఏం చేయలేం కదా, ప్రభుత్వం ఇష్టం. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉద్యోగాలు వస్తాయంటారు అందరికీ? అంటే నిరుద్యోగులు యువత చాలా మంది మన ఆంధ్రాలో అయితే కనుక. సో వీళ్ళందరికీ మరి ఉద్యోగాల గురించి ఏంటంటారు? వస్తాయి ఉద్యోగులు అయితే రావన్న. మీ అందరూ మీ సిస్టర్లు అందరూ చదువుకుని ఉన్నారు. మొన్నది ఎల్ఐసి నడుతున్న ఒకటి ఎల్ఐసి పెట్టి 5,000 ఇస్తానని అన్నారు. అది 3 నెలలు అయిపోతుంది. అది కూడా మళ్ళీ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఏమొస్తారన్న మరి? నిరుద్యోగులు డబ్బులు ఇస్తున్నారు, మరి అది వస్తుంది, అది నమ్మకం లేదన్న. చూడాలి ఏదైనా సరే నిరుద్యోగులు డబ్బులు వస్తుందని. ఇప్పుడు గడిచిన 6 నెలల్లో ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? పర్లేదన్న, మనం చేసుకెళ్తున్నారు బాగానే. దాన్ని బట్టి ఆలోచించుకుంటే మనం ఇంకా ఆయన చేస్తామన్నా పర్లేదు, బాగానే ఉందన్న ప్రభుత్వం. అది చూడాలి మరి, చేయాలి మరి అనుకోవాలంటే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చూస్తున్నారు, చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తే అయితే మన దేవుడు అవ్వదు, మనం చేస్తామన్నా. ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా, ఇంతకుముందున్న ప్రభుత్వం బాగుందా? ఇంకా అవలేదు చెప్పలేం కానీ. ఇది మా ప్రభుత్వం మాదే బాగుంది అంటాం. ఇంకా టైం ఉంది కాబట్టి జరిగిన తర్వాత మరి ఇంకా చెప్పాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వద్దనుకుంటాం, ప్రభుత్వం చేయాలనుకుంటాం. చూద్దాం, మరి ఇంకా టైం ఉంది కానీ ఎక్కడ దాకా వెళ్తుందో. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి కింద బాగా చేస్తున్నట్టేనా? ఆయన వ్యక్తి ఆయన బాగానే చేస్తున్నాడు. ఆయన పైన మన ఆపుతూ మరి ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఆయన ఏదో పర్లేదు. ఇంకా అందరూ దేవుళ్ళ మొక్కుతున్నారు. మరి ఆయన్ని మరి ఏం చేస్తారో చూడాలి. మరి ఇప్పుడు రాజకీయం వేరు, సినీ ఇండస్ట్రీ వేరు. ఇందులో వచ్చారు ట్రై చూస్తున్నారు. ఆయన ప్రభుత్వం ఆయన బాగానే చేస్తున్నాడు. అయితే దేవుడి దైవం ఇంకేం చేస్తామా. దుర్గారావు సార్. మీరండి? సతీష్ గారు ఏం చేస్తుంటారండి? హోటల్ అండి. హోటల్ బిజినెస్ సేమ్ ఓకే బ్రదర్స్. ఓకే, కంబైన్ చేస్తున్నారు బిజినెస్. మీల్సా సార్ లేకపోతే టిఫిన్ సార్? ఓన్లీ టిఫిన్స్, మీల్స్. బాగుందా సార్ వ్యాపారం అది? ఎప్పుడు చేస్తున్నారండి అది? 10 సంవత్సరాలు 10 years బట్టి చేస్తున్నారు. గ్రేట్ సార్. సో సార్ మేము కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాం ఇప్పుడున్న పాలసీ గురించి, అడగొచ్చా? సార్ ఇప్పుడు ఏలూరులో బుజ్జి గారి నాయకత్వం బాగుందా, ఇంతవరకు ఉన్న ఆనంద్ గారి నాయకత్వం బాగుందా? బుజ్జి గారి నాయకత్వం బాగుంది. బుజ్జి గారి నాయకత్వం బాగుంటుందండి. ఆయన ఎప్పుడు ఆయన అంతకుముందు చేసినప్పుడు కూడా బాగా చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ చంటి గారు కూడా బాగానే చేస్తున్నారు. ప్రస్తుతానికి 10 months కదా అయింది రన్నింగ్. ఇంకా 4.5 ఉంది. ఆ 4.5 రన్నింగ్ అయ్యాక అప్పుడు మొత్తం ఎలా ఉంటుంది అనేది చూడాలి. సార్ ఇప్పుడు ఏలూరులో కొంతమంది రోడ్లు వేస్తున్నారు, అంటే ఇప్పుడు కొన్ని ఏరియాకి రోడ్లు అయితే వేస్తున్నారు. రోడ్లు బాగానే వేస్తున్నారా లేదా మొత్తం అన్ని కూడా ఇంకా అలాగే ఉంటున్నాయా? ఎక్కడ కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, మాత్రం ప్యాచ్ వర్క్స్ వేస్తున్నారు. అవి మొత్తం అస్సలు బాగోలేని రోడ్లు ఉండే అయితే అవి రోడ్లు వేస్తున్నారు. అవి సార్ ఇప్పుడు ఏలూరులో ఇంకా డెవలప్ అవ్వాలంటే అసలు ఇంకేం డెవలప్ అవ్వాలనుకుంటున్నారు?
డెవలప్ అవ్వాలంటే మెయిన్ రోడ్లు ముందు ముఖ్యం. జూట్ మిల్లు ఫ్యాక్టరీ ఉండేదన్న, ఫ్యాక్టరీ మూసేశారు. రెండు ఫ్యాక్టరీలు ఉండేవి. కార్మికులందరూ రోడ్డున పడిపోయారు చెప్పాలంటే. 2 ఫ్యాక్టరీలు ఉంటే ఏలూరు ఒక ఇది ఉండేది. మన ఎంపీ గారు మరి ఏలూరుకి ఫ్యాక్టరీలు తీసుకొస్తా అన్నారు. మరి ఏమో ఇంకా జరగాలి, ఇంకా టైం ఉంది కదా. ఫ్యాక్టరీలు ఏమన్నా తీసుకొస్తే బాగుంటుంది సార్, అభివృద్ధి కూడా బాగా జరుగుద్ది. ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా బాగా ఉద్యోగాలు అవి సదుపాయంగా దొరుకుతాయి. అది సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే సార్, చాలామందికి ఉన్న అతిపెద్ద ఇది ఏంటంటే కనుక నిరుద్యోగమే, ఉద్యోగాలు లేకపోవడం అందరూ కూడా. సో ఏలూరులో అంటే ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తే కనుక చాలామందికి ఏంటంటే ఉపాధి కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఉన్న ఫ్యాక్టరీ పడగొట్టేశారు కదా, మరి ఫ్యూచర్లో ఇంకా వస్తాయి అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? చెప్పారు సార్, మరి ఎలక్షన్ ముందు ఎంపీ గారు మూడు ఇండస్ట్రీలు తీసుకొస్తాం ఏలూరుకి అని చెప్పారు. అంటే మరి ఇంకా టైం ఉంది, ఇంకా జరగాలి కదా. అది ప్రస్తుతానికైతే ఉన్నాయైతే తీసేశారు. వాళ్ళందరూ పాపం రోడ్ల మీద పడిపోయి కార్మికులు ఆటోలని అయ్యని బళ్ళ మీద వ్యాపారాలని ఏమిటో ఇంకా అలా చేసుకుని అలా గడుపుతున్నారు. కరెక్టే సార్, అందరూ కూడా ఏంటంటే ఉపాధి కోసం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ అక్కడ మొత్తం పడగొట్టేసిన తర్వాత చాలా మందికి అదొకటే ఆధారమైంది కాబట్టి ఇప్పుడు ఎవరో కూడా వేరే పని ఎందుకు కూడా చేయలేకపోతున్నారు. సో అది ఉన్నప్పుడు అందరూ కూడా బాగానే ఉండేదా? బాగుండేది సార్. ఏలూరు మార్కెట్ జూట్ మిల్ అయి ఉన్నప్పుడు 8,000 మంది ఫ్యామిలీలు, 2 మిల్లుల మీద దాదాపు 8,000 మంది 10,000 మంది బతికేవాళ్ళు ఫ్యామిలీలు. వాళ్ళందరూ రోడ్డున పడినట్టే కదా సార్. ఇప్పుడు ఉన్న చోట వ్యాపారాలు లేక వాళ్ళు ఇప్పుడు ఆటో తోలే వాళ్ళు ఉన్నారు. ఇదివరకు కరెక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆటోలు ఎక్కువ అయిపోయినాయి. బిజినెస్ తగ్గిపోద్ది కదా, పంచుకోవడమే కదా సార్ అందరూ. ఫ్యాక్టరీ తీయడం వల్ల తల ఒకరు కూరగాయలని, ఇలాగ చిన్న చిన్న టిఫిన్ బళ్ళని, ఒక్కొక్కరు తల ఒక రోడ్డు మీద చిన్న చిన్న బళ్ళ మీద పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంతకుముందు జూట్ మిల్లు ఉన్నప్పుడు ఎప్పుడు చేసే వ్యాపారస్తులకి బిజినెస్ చేసుకునేవాళ్ళు, బిజినెస్ ఉండేది. ఇప్పుడు ఈ ఎక్కువ అయిపోవడం వల్ల పాపం వాళ్ళకే ఉండట్లా వీళ్ళకే ఉండట్లా. అది అంటే బయట వ్యాపార కాంపిటీషన్ పెరిగిపోయి ఆ బిజినెస్ తక్కువ అయిపోయినాయి. సరైన జాబ్స్ అయ్యి లేక ఉన్న ఫ్యాక్టరీ తీసేయడం వల్ల ఈ అందరూ ఒకసారి రోడ్డు మీద పడిపోవడం వల్ల అందరూ ఉన్నట్లోనే చిన్న చిన్న బిజినెస్లోకి వచ్చేసారు. దానివల్ల ఏంటంటే ఎవరికి లేకుండా ఇది అలాగా కొనసాగిస్తూ వస్తుంది అనమాట. అది ఇప్పుడైతే మరి పాలన బాగానే ఉందంటారా? పాలన అయితే బాగానే ఉంది. పాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, ఫ్యాక్టరీలు అవి రావాలి సార్, వస్తే ఇంకా బాగుంటుంది. చుట్టుపక్కల అలాగే కొంచెం పెద్ద రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమం హాస్పిటల్ రోడ్డు ఉంటుంది. అది అసలు పెద్ద రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమం వరకు అసలు ఒక లైట్ కూడా ఉండదు. అది మెయిన్ బైపాస్ రోడ్డు, అది చెప్పాలంటే ఏలూరు నుంచి. అది కొంచెం ఆ రోడ్డు వెడల్పు చేసి మెయిన్ అక్కడ లైట్స్ రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమం హాస్పిటల్ వరకు లైట్స్ ఉంటే కొంచెం ఏలూరు కొద్దిగా ఏలూరు పెద్ద సిటీ లాగా కనబడుతుంది. ఏలూరు ఏంటంటే అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఇటు సత్రంపాడు వరకే ఏలూరు చిన్నదిలాగా కనిపిస్తుంది. ఇంకెక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఏమీ కనబడట్లేదు. మెయిన్ ఇవి కొద్దిగా డెవలప్ చేస్తే కనుక ఏలూరు కొద్దిగా పెద్ద సిటీగా కనబడుతూ ఉంటుంది. రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు చేయాలి సార్. అది మరీ ఆర్టీసీ బస్సు వెళ్తే పక్కన సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళకి డేంజర్గా ఉంటుంది కొద్దిగా. ఆ రోడ్డు కూడా ఇలాగా సమానంగా ఉండదు, జారి పడిపోతా అన్నట్టుగా ఉంటుంది. యాక్సిడెంట్లు కూడా అయినాయి ఆల్రెడీ. అది ఆ రోడ్డు మెయిన్. అది ఏలూరు డెవలప్మెంట్ బాగుంటుంది సార్. సో మరి ఇద్దరు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ దాని గురించి? అంటే ఇంకా పథకాలు ఇచ్చారు, బాగానే ఉంది. పథకాల వరకు బాగానే చేశారు. డెవలప్మెంట్ అనేది లేదు. మెయిన్ ఏంటంటే నిరుద్యోగుల జాబులు కానీ ఈ ఉపాధి సదుపాయం లేదు. గత ప్రభుత్వం పథకాలు అవి ఇచ్చారు, ఇంకా రోడ్లు అవి అంటే ఇంకా అసలు పట్టించుకోవాలి, తెలిసిందే కదా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. సో ఇంకా అభివృద్ధి వస్తే బాగుంటుంది అంటున్నారు. నిరుద్యోగ యువత ఇంకా పెరగాలి, అదే నిరుద్యోగం లేకుండా ఉండాలి మన జిల్లా కానీ మన స్టేట్ కానీ అంతా కూడా. సో దీనికంటూ మీరంటూ మన ప్రభుత్వానికి అసలు చెప్పాలనుకుంటే కనుక ఏం చెప్తారు? ఇంకా మెయిన్ అభివృద్ధి, నెక్స్ట్ నిరుద్యోగ సమస్య బాగా ఉంది కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువులేపోయి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్ వెళ్ళిపోవడం అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం మంచి డెవలప్ అయ్యి మంచి జాబ్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ అవుతుంది. అది మేము కోరుకునేది. నిరుద్యోగం బాగుంది సార్.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి డెవలప్మెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ మన ఆంధ్రాకి వస్తాయని కోరుకుంటున్నాం. అవి వస్తే నిరుద్యోగ సమస్య కొంచెం తీరుతుంది, జాబ్లో అవకాశాలు అవి వస్తాయి కదా, అలాగే జరగాలని కోరుకుంటున్నాం. అది చెప్పండి చాలు మీరు. ఏదండి డెవలప్ ఏదండి ఎవరు వచ్చినా ఆ కూసేపటికి మాట్లాడేసి కూసేపటికి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. డెవలప్ ఏది, బ్రతుకు తెరువు ఏది? చదువుకోమంటున్నారు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలే అండి. అది ఆ చదువుకున్న పిల్లలకి చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ రోడ్ల మీద ఏ పని పడితే పనికి వెళ్తున్నారు. చదువుకున్న వాళ్ళు అలాగేనండి, మీరు చదువుకున్నారు, మీరు రోజుని మైకు పట్టుకొని మమ్మల్ని ఎంట్రీ అడుగుతున్నారు. అవునండి, కరెక్టే. అదే మా పిల్లలకి ఉద్యోగాలు ఉంటే ఏదో ఒకటి వాళ్ళ చదువుకు తగ్గ జాబు అది చూపించాలి. జీవితంలో బతికేది చూపించాలి. కానీ చదువుకో మేమేదో ఉద్ధరించేస్తున్నాం మీకు అని చెప్పేసి అంటే అది ఏ గవర్నమెంట్ అయినా సరే అసలు ఆ మాట అంటవే కానీ అమలు జరపట్లేదండి. ఇంటికి 3-4 ఉన్నారు చదువుకున్న వాళ్ళు, ఆడపిల్లలు అవనవ్వండి, మగపిల్లలు అవనవ్వండి. వాళ్ళు తల్లిదండ్రి ఎంత కష్టపడి చదివేస్తున్నారండి పిల్లల్ని. ప్రైవేట్ స్కూళ్ళు బోల్డంత కట్టి చదివేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు తల్లిదండ్రి పంపిస్తున్నారు ఖర్చు పెట్టి. ఉద్యోగం వస్తుందనే కదా. ఏదండి అదండి. కానీ జూట్ మిల్లి అంటే 1,000 కుటుంబాలు బతికేవి 2 మిల్లీల మీద. ఇప్పుడు అది లేదు. ఇంకేముందండి చుట్టూ బ్రతుకు తెరువుకి? ఇప్పుడు ఈ పిల్లలు గబుక్కున వాళ్ళు చేసే పని వాళ్ళు చేయగలరు, చేతకాని పని చేయలేరు కదా. అదండి. కాస్త ఏంటంటే చదువుకున్న పిల్లలకి ఏ గవర్నమెంట్ అవనివ్వండి, నేను గవర్నమెంట్ని ఎవరిని నేను విమర్శించటం కాదు, చదువుకున్న వాళ్ళకి ముందు దారి చూపించండి. కష్టపడుకున్న వాళ్ళకి ఫలాన్ని దారి చూపించండి. అది ఖచ్చితమైన గవర్నమెంట్ ఎవరు పరిపాలించినా సరే. నేను చెప్పవలసింది అదేనండి. బాగా చెప్పారమ్మా, కరెక్టే మీరు చెప్పింది. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఉపాధి కల్పించాలి, అది కానీ ఇప్పుడు ఉపాధి కష్టం అయిపోతుంది. చాలా బాధపడుతున్నారండి. పిల్లజాలతో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వెనకతల పిల్లలు భార్య కాదు, వాళ్ళ ఫ్యామిలీ వెనకతలు ఇంకా ఉంటారు. మాలాట ముసలా మొక్కని ఎలా చూస్తారు? వాళ్ళకి ఉద్యోగాలు బతుకుతారు లేనప్పుడు. ఏలూరు అంటమే కానండి, ఏలూరు ఏదో పెద్ద గొప్ప అనుకున్నాం కానీ లేదండి. ఇది ఎక్కువైపోయి, రాజకీయం ఎక్కువైపోయి, నాయకులు ఎక్కువైపోయి ఈ బతుకు తెరువు లేకుండా చేసేసారు. ఇదిగోండి మా బడ్డీ మీద బతికేవారు 7 అది కూడా లేదు. వాళ్ళకు బతుకు తెరువు ఉంటే కదండి మాకు దగ్గర కొనుక్కుంటారు, మేము వ్యాపారం చేసుకుంటాం. నమస్తే, నా పేరు రాజేష్. మీ పేరు రాజేష్? అవును, చెప్పండి. ఏం చేస్తుంటారండి? కార్ల బిజినెస్. కార్ బిజినెస్ చేస్తాం. యూజర్ కార్స్ బిజినెస్. సార్, ప్రజెంట్ మన ఏలూరులో రాజకీయం ఎలా ఉందంటారు? అంటే రాజకీయం అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా ఒకేలాగా ఉందిగా. పాత గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ చాలా బాగుంది, అన్ని పనులు అవుతున్నాయి. ముఖ్యంగా జనసేన పవన్ అన్న మటుకు జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నాడు. రొటేషన్ కూడా పెరిగితే, మార్కెటింగ్ పెరిగితే బాగుంటుంది అందరికీ. ఆ కొరకు హ్యాపీ. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు. వచ్చే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ న్యూసెస్ గురించి అయితే మాట్లాడతాక వాళ్ళే పెద్దోళ్ళే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఇంకా మనం ఎంత చెప్తాం దాని గురించి. నెక్స్ట్ అభివృద్ధి పరంగా ఇప్పుడు బాగానే ఉందంటారా? 100% బాగుంది. 100% బాగుంది. మాకు రొటేషన్ వ్యాపారం బాగుంది. లాస్ట్ 5 years జగన్ వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు ఈ 5 సంవత్సరాల్లో పికప్ అవుతారు. 100% బాగుంది. జగన్ వల్ల నాశనం అయిపోయింది కానీ, రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. కానీ యాక్చువల్గా జగన్ గురించి మేము ఇలా చెప్పడం గురించి కాదు, కానీ
5 కోట్ల మంది 151 సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని చేతిలో పెడితే జస్ట్ స్పీడ్లో తీసుకెళ్లాల్సిన ఒక ముఖ్యమంత్రి, యంగ్ పొలిటికల్ లీడరు, ఆయన స్వార్థం కోసం చేసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కామన్ మ్యాన్ని ఇబ్బంది పెట్టేశాడు. వ్యవస్థను నాశనం చేసేసి, అభివృద్ధిని నాశనం చేసి ఫుల్ స్టాప్ పెట్టేశాడు అక్కడితో. గవర్నమెంట్ మారింది, వచ్చి 6 నెలలే కదా అయింది. ఇప్పటి నుంచి బాగుంటుంది అని ఆశిస్తున్నాం. 100% బాగుంటుంది. ఎందుకంటే ఇటు 3 కూటమి ప్రభుత్వం వల్ల ఏపీ బాగుపడుద్ది. ఏపీలో 100% అందరూ బాగుంటారు. అది నమ్మకం అయితే 100% ఉంది. సో ఇప్పుడు మన సూపర్ 6 పెట్టారు కదా, సూపర్ 6 పథకాలు, ఉచిత హామీ పథకాలు. సో వాటి ఇంకా నెరవేర్చాలి కదా. సో వాటి మీద మీ ఒపీనియన్? ఏమన్నా అసలు ఖజానాలో డబ్బులు లేవు, చేస్తారు వాళ్ళు కూడా, మనం ఎదురుబాటు ఇవ్వాలి కదా. 6 నెలల్లో అన్నీ అయిపోవాలంటే ఓం భూమ్ భూమ్ అనగానే అన్నీ మారిపోవు కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఖజానాలో రొటేషన్ లేదు ఎక్కడ ఎవరికి కూడా. వాళ్ళు కూడా చూసుకునే ఇస్తారు కదా అందరికీ. చేసినవి ప్రామిస్ చేశారు, రోడ్లు అన్నారు, రోడ్లు వేశారు. రవాణా వ్యవస్థ బాగుపడితే ఒకటిచ్చేదే ఉంది, గవర్నమెంట్కి మనమే ఇస్తాం, ఎదురు ట్యాక్సులు పే చేస్తాం. అందరికీ బాగుండాలి, బాగుంటేనే కదా ముందుకెళ్ళేది. అంతే తప్పితే సూపర్ 6 గురించే పథకాలు అంటే కనుక జగన్ గారు ఇచ్చిన పథకాలే తీసుకుని ఉంటే కనుక రాష్ట్రం అధోగతి పాలైపోవడం తప్పితే వేరేది ఏముండదు. 100% అది కన్ఫామ్ అది. అంతేగాని సూపర్ 6 ఇప్పుడు చేశారు ఇంకా అవ్వలేదంటే 1 by 1 చేసుకుంటూ రావాలి. వాళ్ళు కూడా చేసుకుంటూ వస్తారన్న నమ్మకం అయితే ఉంది, 100% ఉంది. మంచి గవర్నమెంట్ ఇది, 100% ముందుకు వెళ్తాం. హ్యాపీ. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ తెప్పించారు, దానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ మన సెంట్రల్ నుంచి వచ్చే నిధులన్నీ తీసుకొస్తున్నారు. మన స్టేట్ రాజధాని డెవలప్ అయితే చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ డెవలప్ అవుతాయిగా. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తాన్ని ఎక్కడా వేయలేని విధంగా అన్ని రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. అందరికీ బాగానే ఉంటుంది. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. వితిన్ 6 monthsలో దీని అవుట్పుట్ కనబడుద్ది. జనాలు అందరికీ అవుట్పుట్ 100% కనబడుద్ది. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది మటుకు డ్యామ్ ష్యూర్. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు హరిబాబు అండి. హరిబాబు గారు ఏం చేస్తుంటారండి? నేను మెకానిక్ అండి. బైక్ మెకానిక్ లేదా కార్ మెకానిక్? బైక్ మెకానిక్. ఎప్పుడు నుంచి చేస్తున్నాను మెకానిక్? నేను 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. బాగుందండి, ఫీల్డ్ బాగుందండి? బాగానే ఉందండి. సార్ ఇప్పుడు మనకి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్ బాగా రన్ అవుతుందండి. ఈ ప్రభుత్వం బాగుందా, ఇంత ముందు ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం బాగుందండి. ఎందుకనంటే ఏం చేసి దీనికి ఎందుకనంటే కొంచెం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు పనులే కొద్దిగా పెరిగినాయండి. ఈ చేపలు చెరువులు రొయ్యలోళ్ళకి కూడా రేట్లు బాగున్నాయి అంటున్నారు. వాళ్ళు బళ్ళు బాగా వాడుతున్నారు, కొంచెం రిపేర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. బాగానే ఉందండి మరి ప్రభుత్వం. ఇప్పుడు రోడ్ల పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రోడ్డు కార్యక్రమం చేపట్టారండి. రోడ్లు అయితే బాగానే ఉన్నాయండి. మరి ఈ ముందు గవర్నమెంట్లోనే వేసారు ఈ రోడ్డు. మరి మాకు తెలిసిన రోడ్లు కొన్ని ముందు గవర్నమెంట్లో వేసారు. వీళ్ళు వేసిన రోడ్లు ఏమి లేవులేండి, ప్రస్తుతానికి వేస్తున్నారు, ఎక్కడక్కడ చుట్టుపక్కల వేస్తున్నారు. ఇంకా అభివృద్ధి ఇంకా బాగుంటుందండి. అంటే పరిశ్రమలు కానీ లేదంటే కనుక ఉద్యోగాలు కానీ ఇంకా ఎక్కువ వస్తే బాగుంటాయండి. చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారండి. మరి అయితే మేమైతే చదువుకోలేదు కానీ చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు. అమరావతి డెవలప్ అవుద్ది అంటున్నారు, పోలవరం అవుద్ది అంటున్నారు కదా. సార్ చాలా మంది ఏంటంటే వచ్చిన కాడి నుంచి పోలవరం డెవలప్ అవుతుంది చెప్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. అంటే డెవలప్ అవుద్దా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా చెప్తున్నారండి, అంతే అవుద్దని చెప్తున్నారు కదండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులే వస్తాయని పేపర్లో చూస్తున్నాం కానీ అట్లా టీవీలో వింటాం కదండి. దాని దగ్గర అయితే అభివృద్ధి అవుద్ది అంటారు. అవుద్దని అనుకుంటున్నామండి. మరి అవుద్దనే ఉంది. మరి అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు కదా, సూపర్ 6 అంటే ఉచిత పథకాలు అని చెప్పి. సో వాటి మీద మరి మీరేమనుకుంటున్నారు? సూపర్ 6 గ్యాస్ అవి ఇస్తున్నారు కదండి, ఇంకా అది ఒకటి ఉంది. మరి అంతకుమించి ఇంకేమి సూపర్ 6 ఏమి లేవండి. గ్యాస్ వరకు డబ్బులు వేస్తున్నారు, కొంతమందికి పడి కొంతమందికి పడలేదు, అవుతాయి అంటున్నారు. నిరుద్యోగ వృత్తి అని చెప్పి కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళకి నెల ఇప్పుడు ఎంత చెప్పిస్తామంటున్నారు. ఏం లేవండి, ఇవ్వట్లేదు. అది అవి ఇస్తాం అన్నారు కానీ ఇంతవరకు మరి ఎవరికి పడలేదు అనుకుంటండి, ఏం రాలేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు గారు బాగా ఇదిగా ఉందని అనుకుంటున్నాం. ఆయన వల్లే వచ్చారు, ఇన్ని సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని మేము అనుకుంటున్నాం. 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనుకుంటున్నారా? మేమైతే అవ్వాలనుకుంటున్నామండి. అంటే ఆయన క్రేజ్ ఎక్కువ ఉంటుంది కదా రాష్ట్రంలో. ఎక్కువ ఆయన ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే జనాలు ఎగిరేరి పడతారు. అదండి, పవన్ కళ్యాణ్ అవుతాడు అనుకుంటున్నామండి.